A can lay a railway track in 17 days. B can lay a same railway track in 12 days. With the help of the C, they did the job in 3 days only. అంటే C కనుక కలిస్తే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న జాబ్ని 3 డేస్లో చేసేస్తాడు. దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ఏ కెన్ ఎలోన్ కంప్లీట్ ద వర్క్ అంటే ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 12కి 17 ఎల్సిఎం ఎంత? 12, 17 ఏ ఎక్కంలో పోవు సేమ్గా, కాబట్టి ఆ రెండు మల్టిప్లికేషన్ చేసుకోవడమే. 7 12 84, ఓకే. 7 ఒకట్లో 12 ఒకట్లో 12, 12 ఒక 8 20, 204 సార్లు, ఓకే. 204 సార్లు పోయిద్ది. సో ఈ 204 17 ఎన్నిసార్లు పోయిద్ది? 12 సార్లు, ఓకే. ఇంకా 12లో 17 సార్లు పోయింది, ఓకే. ఇప్పుడు సి కనుక కలిస్తే ఇది సి కనుక కలిస్తే 204 3 రోజులు అయిపోద్ది అన్నాడు, ఓకే. సో సి కనుక కలిస్తే అంటే వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే పని 3 రోజులు అయిపోద్ది అన్నాడు. అంటే మనకి ఈ వాల్యూ తెలియాలి, కాబట్టి మనం ఏం వేసుకోవాలి ఇప్పుడు? ఇది బై 3 వేసుకోవాలి. 3 ఎందుకు వేసుకుంటున్నాం? 3 రోజులు పని అయిపోద్ది కదా, అందుకే వేసుకుంటున్నాం. 3 3 6 18, 3 8 24, ఓకే. అంటే ఇది వీళ్ళ ముగ్గురు కలిస్తే 68 ఉండాలన్నమాట, అంతే కదా. వీళ్ళ ముగ్గురు కలిస్తే 68 ఉండాలి. ఎంత ఉంది ఇప్పుడు? ఆల్రెడీ 12 + 17 29 ఉంది. 68లోంచి 29 తీసే, 18లోంచి 9 పోతే 9, 5లోంచి 2 పోతే 3, అంటే సి ఒక్కడి వర్క్ 39 అన్నమాట, ఓకే. సి ఒక్కడి వర్క్ 39 అన్నమాట, ఓకే. ఇప్పుడు సింపుల్ ఏం లేదు, జస్ట్ ఇచ్చిన దానికి ఎల్సిఎం చేసుకున్నా. 284 200 ఎంత వచ్చింది? 204 వచ్చింది. వాడేమన్నాడు? ముగ్గురు కలిసి పని చేస్తే 3 రోజులు వర్క్ అయిపోద్ది అన్నాడు. అంటే A + B + C × 3 = 204, అంతే కదా చేసింది. ఇప్పుడు నేనేం చేశాను? ఆ 3ని అవతల తీసి, ఆ 3 ఇటు ఇంటూ ఉంది కదా, ఇటు వస్తే బై అయింది, అదే చేశా. అప్పుడు ఏమొచ్చింది నాకు? 39 వచ్చింది. సి వాల్యూ 39 వచ్చేసింది. వాడేం అడిగాడు? సి ఒక్కడే ఎన్ని రోజుల్లో ఈ పని చేయగలడు అని అడిగాడు. సి ఒక్కడే అంటే మనం ఏం చేస్తాం? 204/39 204/39 చేద్దాం. ఇప్పుడు 39 ఎన్నిసార్లు పోయిద్ది? 39 6 చూద్దాం. 9 6 54, 3 6 18, 5 23 ఎక్కువైపోతుంది. 39 5 చూద్దాం. 5 9 45, 5 3 14 19, ఈ సెట్ అయ్యిద్ది. 5లు ఎంత? 195. 14 నుంచి 5 పోతే 9, 9 నుంచి 9 పోతే 0, ఓకే. ఇంకా 2లోంచి 1 పోతే 1లోంచి 1 పోతే 0. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి? 5/9 డేస్. 5/9 డేస్లో సి వర్క్ అవ్వగొడతాడు. అదే మన ఆన్సర్. ఇప్పుడు రెండో క్వశ్చన్. వాట్స్ ద వాల్యూ ఆఫ్ 2² + 10² - 9√16 - 17. ఇప్పుడు చూద్దాం. 2² అంటే ఎంత? 4. ఇలా 10 స్క్వేర్ రూట్ అని ఏమని చెప్పాను? క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పాను. స్క్వేర్ రూట్ అంటే ఇప్పుడు ఏం మిగిలిపోయింది? ఇంకా 10 మిగిలిపోయింది. -9 × √16 అంటే ఎంత? √16 అంటే 4, అంటే 9 × 4 - 17. ఇప్పుడు చేద్దాం. 9 + 10 19 - 36 - 17. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 2 మైనస్లు కూడుకోవాలి. ఎందుకు 2 మైనస్లో ఉన్నాయి? అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. 36 17 53. 19 - 53 ఎంత? 53లో నుంచి 19 తీసేస్తే 13 నుంచి 9 పోతే 4, 4 నుంచి 1 పోతే 3, -34 మన ఆన్సర్. -34. నెక్స్ట్ క్వశ్చన్. చీప్ తప్పు ఒకటి పడిపోయింది. 14 10 + 4 14 - 53, ఓకే. అప్పుడు ఏమైంది? ఆన్సర్ ఏమైంది? 13 నుంచి 4 పోతే 9, 5 నుంచి 1 పోతే 3, -39 మన ఆన్సర్, ఓకే. -39. క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి అంటే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 24 centimeters, if radius of the sphere is 24 centimeters,
దెన్ ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే మనం తీసుకోవాల్సింది టీఎస్ఏ. టీఎస్ఏ ఆఫ్ టీఎస్ఏ ఆఫ్ స్పియర్ ఏంటిది? 4πr². ఇక్కడ ఆన్సర్స్లో పై కామన్ ఉంది కాబట్టి ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఆప్షన్స్ ఇవి ఇచ్చాడు. మనకేం ఫార్ములా తెలుసు? 4πr². ఆర్ అంటే 24 నెల మనం లెక్క మొత్తం చేయట్లా, జస్ట్ ఆన్సర్ వెరిఫికేషన్ చేస్తాం. 64 అంటే ఎలా రాసుకుంటాం మనం? 6 × 4. 6లో ఏ మల్టిపుల్ ఉంది? 3 మల్టిపుల్ ఉంది. అది మన ఆన్సర్. ఇప్పుడు గుర్తుపడదాం. 3 మల్టిపుల్ మన ఆన్సర్. 4 3 ఎంత? 7. 7 2 9. ఓకే. 7 4 11. 11 1 5 16. అవ్వదు. 3 3 6. 6 2 8. అవ్వదు. 8 8 16. 16 1 4 20. అవ్వదు. కాబట్టి 2304 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ గ్రైండర్ ఈజ్ 6500. ఈ 6500 was sold at successive discounts of 5% and 4%. 5% and 4% డిస్కౌంట్స్ ఇచ్చాడంట. అండ్ ఫైండ్ ద ఇట్ సెల్లింగ్ ప్రైస్. సో తను ఎంత కమ్మాడు అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత మిగిలింది కదా, అదే మన సెల్లింగ్ ప్రైస్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇలా సక్సెస్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని చేసుకోవాలి. ఎంత అన్నాడు? 6500 అన్నాడు. సో సక్సెస్ డిస్కౌంట్ ఇచ్చాను అన్నాడు. సక్సెస్ డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది? A + B - A × B/100. ఓకే. 5 + 4 ఎంత? 9 మైనస్ 2 ఇంటూ ఇదంతా 5 × 4 20. 20/100 అంటే 1/5. ఓకే. 20 1 టైమ్స్ 20 5 టైమ్స్ 1/5 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ 0.2. ఎలానో ప్రూవ్ చేద్దాం. 5 1 5 1 నుంచి పోయిద్ది, పోదు అసలు. కాబట్టి 0. 1 దింపుకున్నాం, పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడప్పుడు 0 పెట్టుకుంటాం. 2 5 10. సో అలా 0.2 1/2 అంటే. ఓకే. ఇప్పుడు 9 మైనస్ 0.2 ఎంత అయింది? 8.8. 8.8 డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం. ఈ 8.8 వాల్యూ తీసేసామనుకో, అదే కదా మన ఆన్సర్ వచ్చేది. ఇంటూ 65,100 ఎంత వచ్చింది? ఓకే. ఇప్పుడు ఈ కొట్టేద్దాం. ఇగో ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది? 65 × 88. 65 × 88. ఈ పాయింట్ తర్వాత పెడదాం. 8 5 40, 8 6 48, 4 52 ఇంటూ 8 5 40, 8 6 48 ఇంటూ 52. 0 5 7 2. 5 7 2 0 ఉంది, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ ముందు పెట్టుకుంటాం. 572 వచ్చింది. అంటే డిస్కౌంట్ అంత ఇచ్చాడు. అంటే మనకి ఎంత కమ్మినట్టు? 5,600 నుంచి 572 తీసేస్తాం. 10 నుంచి 2 పోతే 8, 9 నుంచి 7 పోతే 2, 14 నుంచి 5 పోతే 9, 5 5 9 28 కమ్మినట్టు. 5 9 2 రూపాయలకి వాడు అమ్మాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ద రూపీస్ 35,200 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబీసీ. ఏబీసీ అనే ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఈ అమౌంట్ డివైడ్ చేసుకున్నారంట. సచ్ దట్ 8 టైమ్స్ ఆఫ్ ఏ షేర్ అంటే 8 టైమ్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ బి ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ సి. ఫైండ్ ఏ షేర్ అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూస్ రాసుకున్నాం. ఏ వాల్యూ ఎంత? ఏ ఈక్వల్ టు 6, బి ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు ఎలా రాయాలి? ఏ ఈక్వల్ టు 6 ఎలా ఉన్నప్పుడు తెలుసుగా. దాని తర్వాత బి ఈక్వల్ టు 8 అది రాసుకున్నాం. ఏబి వాల్యూ మనం ఏబీసీ వాల్యూ ఎలా రాసుకుంటాం ఇచ్చినప్పుడు? అంతే సేమ్. ఇప్పుడు బి వాల్యూ బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు ఎంత అయ్యేటప్పుడు 6. ఓకే. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇలా రాసుకోవాలి. 8 టైమ్స్ ఏ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ బి ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ సి. ఇలా ఇచ్చినప్పుడు ఇలానే రాసుకోవాలి. అప్పుడు మనకు లెక్క వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏమొచ్చింది. ఇక్కడ 8 తర్వాత 8 రాసుకుంటాం. ఇక్కడ 3కి ముందు 3 ఇదే రాసుకుంటాం. సో ఇప్పుడు 3 ఎక్కం కామన్గా ఉంది, కొట్టేద్దాం. ఎన్నిసార్లు పోయిద్ది? 3. ఇక్కడ 2 సార్లు పోయిద్ది. ఇక్కడ 1 1 2
ఇన్ని సార్లు పోయిద్ది. ఎంత మిగిలింది ఇంకా 2 ఇంటూ 8 288 112 మిగిలింది. సో చూద్దాం. ఇగో 288112 మిగిలింది. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉంది, 2 ఎక్కువ ఉంది. ఇది 2 ఒకసారి పోయింది. ఇక్కడ 2 4 సార్లు 4 సార్లు ఒకసారి అంటే ఎంత? ఇప్పుడు ఎంత మిగిలింది ఇంకా? ఇదేగా మిగిలిపోయింది. 1 4 4 1 1 1. ఇప్పుడు చూద్దాం. 1 ఇంటూ 1 1 4 ఇంటూ 4 4 4 ఇంటూ 1 4. సో ఇది వాళ్ళు పంచుకున్న రేషియో. కానీ వాడేమడిగాడు? సో ఇలా వచ్చినప్పుడు ఈక్వేట్ చేయడం ఒక మెథడ్, కానీ రెండో మెథడ్ ఉంది, అది చూద్దాం. అదేంది అంటే వాడు ఇచ్చిన రేషియో చూసుకుంటాం. ఏంటిది? 8A ఈక్వల్ టు 6B ఈక్వల్ టు 3C. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఎల్సిఎం కట్టేస్తాం. ఈ మూడింటికి ఎల్సిఎం ఏమైద్ది? 8లో పోవాలి, 6లో పోవాలి, 3లో పోవాలి. 24 అయిద్ది. ఇప్పుడు 24 8లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్ పోద్ది. 24 6లో ఎన్సేపు అవుద్ది? 4 టైమ్స్ పోద్ది. 24 3లో 8 టైమ్స్ పోద్ది. ఇవే ఏబీసీ వాల్యూలు అవుతాయి. ఓకే, ఇవే మనకి ఏబీసీ వాల్యూలు అవుతాయి. సో వాడేమన్నాడు? 35,200 వాల్యూ వీళ్ళు ముగ్గురు పంచుకోవాలి. ఓకే, అంటే 15 పార్ట్లు 35,200 అయితే ఏఎస్ షేర్ అంటే 3 షేర్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. 35,200 బై 15. 15 పార్ట్ల వాల్యూ 35,200 అయితే ఏ పార్ట్ 3 వాల్యూలు ఎంత? 3 5లు 5 5 15 5 35 2 దిగదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. 0 4 0 7 0 40. ఇది మన ఆన్సర్. ఓకే, సింపుల్. జస్ట్ ఎల్సిఎం తీసుకొని చేసేయడమే. ఇది సింపుల్ మెథడ్ అని చెప్పాది, బేసిక్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద 3 టైమ్స్ ఆఫ్ మదర్ ఏజ్ అంటే ఇఫ్ ద 3 టైమ్స్ ఆఫ్ మదర్ ఏజ్ నేను ఇమ్మనుకుంటున్నా. సో 3 టైమ్స్ ద మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 29 years more ప్లస్ నేను వేసేది అబ్జర్వ్ చేయాలి. 3 టైమ్స్ ద మదర్ ఏజ్ ఈక్వల్ టు 29 years more than 5 times her daughter age. 5 times her daughter age. ఈ D అంటే డాటర్. 5 times her daughter age. సో 5 times her daughter age అండ్ 2 times the daughter age is, అండ్ ఇది ఇంకోటి, 2 times the daughter age is 2 years less than the mother's age. ఓకే, సింపుల్. వాడేమో అడగల. 3 times the mother age is equal to 29 more than 5 times the daughter age అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, 2 times the daughter age is 2 years less than her mother's age. ఇలా రాసుకోవాలి స్టెప్. సో ఇప్పుడు రాద్దాం స్టెప్. ఏమన్నాడు? 3 times the mother age is equal to 29 plus 5D. ఈ 5Dని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ లెక్క రావాలంటే ఇది ఎలా రాసుకుంటున్నాను నేను? 3D ప్లస్ 2D ఇలా రాసుకుంటున్నాను. 5Dనే అప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు ఈ 2D ప్లేస్లో ఇందాక మనం రాసాం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఏంటది? 3M ఈక్వల్ టు 29 ప్లస్ 3D ప్లస్ M మైనస్ 2. ఇది నేను సబ్స్టిట్యూట్ చేసుకుంది. M మైనస్ 2. ఈ M అవతల తీసుకెళ్తున్నాం. ఏమైంది అప్పుడు? 3M మైనస్ M ఈక్వల్ టు 29 మైనస్ 2 ఏమైంది? 27. ఇదేముంది ఇక్కడ? 3D ప్లస్ 3D. సో ఇటేమైంది? 2M మైనస్ 3D ఈక్వల్ టు 27. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ మదర్ ఏజ్ ఉంది కదా, దీంట్లో నుంచి తీసేస్తాం. ఓకే, అప్పుడు ఏమైంది? M మైనస్ D ఈక్వల్ టు 27 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 25 మన ఆన్సర్. ఓకే, 25 మన ఆన్సర్. ఇది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో ఇంకా సింపుల్ మోడల్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు వాడు? 3M ఈక్వల్ టు 29 ప్లస్ 5D ఒకటే, 2D ఈక్వల్ టు M మైనస్ 2.
ఈ 5Dని అవతలకి తీసుకురా. అప్పుడేమైద్ది 3m మైనస్ 5D ఈక్వల్ టు 29. సో ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొస్తాం. ఈ ఎమ్ని అవతల తీసుకొచ్చి అంటే ఈ 2Dని అవతల తీసుకురా, దీన్ని అవతల తీసుకుపో. అంటే m మైనస్ 2D ఈక్వల్ టు 2 అంతే కదా. జస్ట్ దీని అవతల తీసుకెళ్ళా, దీన్ని అంతే. దీని అవతల తీసుకొచ్చి ఇటు ప్లస్లో ఉంది, ఇటు వస్తే ఏమైంది మైనస్ అయింది. ఇదిగో m మైనస్ 2D. సో ఇప్పుడు ఈ కింద దాన్ని నేను 2తో మల్టిప్లై చేసుకున్నాను. కింద దాన్ని నేను 2తో మల్టిప్లై చేసుకున్నాను. అప్పుడేమైంది ఇది 2m, 2D ఏమైంది 4D, ఇదేమైంది 2 × 2 4 అయింది. ఓకే, ఇప్పుడు 3m మైనస్ 2m m 5D మైనస్ 4D D 29 మైనస్ 4 25. దీని కింద దాన్ని 2తో మల్టిప్లై చేసుకున్నా కాబట్టి ఇక్కడ 2m 4D 4 వచ్చాయి. వాడు అడిగింది ఇదే కదా. మదర్కి డాటర్కి డిఫరెన్స్ ఎంత 25. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలాగ చూద్దాం. x² మైనస్ 9 ఇంటూ 9x² మైనస్ 1 బై x మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ x/3 ఇంటూ 1 మైనస్ x/3 ఇంటూ 9/x ప్లస్ 1/3 1 ప్లస్ x/1/3. సో ఇలా ఇచ్చాడు. ఇలాంత పెద్ద లెక్క మనం ఎలా చేయాలి? సింపుల్, x ప్లేస్లో 0 పెట్టేసుకోవడమే. x ఈక్వల్ టు 0, అప్పుడు ఈ లెక్క మనకు వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ప్లేస్లో 0 పెట్టుకుంటే ఫస్ట్ ఉంది x² ఉంది, అంటే 0² 0 మైనస్ 9 ఉంది, ఇంకా మైనస్ 9 ఇంటూ 9x². 9 ఇంటూ 0 ఏమైంది? ఇది 0. ఓకే, 9 ఇంటూ 0 మైనస్ 1, అప్పుడు ఇదేమైంది -1 అయిపోద్ది. గబక్కన 0 అనగానే 0 టిక్ కొట్టేయకూడదు. సో ఇప్పుడు ఏమైంది? ఇంకేముంది కింద x మైనస్ 1/3 అంటే -1/3. x 0 అయిపోతే మిగిలిన వాల్యూ రాస్తున్నాం. ఇంటూ 1 మైనస్ x/3 0/3 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి 1 మైనస్ 0 1. ఓకే, ఇప్పుడు ఇంటూ 9/x ప్లస్ 1/3. x వాల్యూ 0 అయిపోయింది, ఇంకేముంది ప్లస్ 1/3 ఉంది, అదే రాసుకున్నాం. 1/3 ఇంటూ మళ్ళీ సేమ్ x ప్లస్ 1/3 1 ప్లస్ x/3 కాబట్టి అది 0 అయిపోద్ది, కాబట్టి 1 రాసేసుకున్నాం. ఇంకా 1 ప్లస్ x/3 x బై ఎనీథింగ్ ఈజ్ 0 0 ప్లస్ 1 1 అదే రాసుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం, కొట్టేద్దాం. -9 ఇంటూ -1 ప్లస్ 9. ఓకే, ప్లస్ 9 ఇంటూ ఇదిగో ఈ 9 పైన బై. సో ఇప్పుడు ఏమైంది అంటే 9 ఇంటూ 9 ఉంది, కింద ఏమున్నాయి -1/3 ఇంటూ 1 1/3 ఇంటూ 1. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. అప్పుడేమొచ్చింది 1 ఇంటూ 1 1/3 ఇంటూ 3 9. మైనస్ ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. పైన 9 ఇంటూ 9 ఎంత 81. 81/1/9 ఏమైంది? ఇలా ఉన్నప్పుడు ఈ 9 పైకి వచ్చింది. ఓకే, 81 ఇంటూ 9 దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? 9³ అంతే కదా. 9 ఇంటూ 9 ఇంటూ ఈ 9 కూడా పైకి వచ్చింది. 9³ అంటే ఎంత 729. ఆప్షన్స్లో 729 ఉంటుంది, గబక్కని టిక్ కొట్టేస్తాం. తప్పు, ఈ మైనస్ మనం మర్చిపోకూడదు కాబట్టి -729 మన ఆన్సర్. సింపుల్ స్టెప్ ఏంది అంటే ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు x ఈక్వల్ టు 0 పెట్టుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగో ఈ క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఇది ఆన్సర్ గుర్తుపెట్టుకుంటేనే మన ప్రాబ్లం ఆన్సర్ వచ్చేస్తాయి. ఇఫ్ sin θ ఈక్వల్ టు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. p² మైనస్ 1/p² ప్లస్ 1 దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ cos θ అని అంటాడు. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ఆన్సర్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ sin θ ఈక్వల్ టు p² మైనస్ 1/p² ప్లస్ 1 cos θ ఈక్వల్ టు ఆన్సర్ ఏందయ్యా అంటే cos θ ఈక్వల్ టు 2p/p² ప్లస్ 1. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఈ ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు అదే రివర్స్ అడిగిన అంటే
కాస్ థీటా ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1, దెన్ ఫైండ్ ద సైన్ థీటా అన్నప్పుడు కూడా సేమ్ ఇదే వాల్యూ 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. మనం లెక్క దాన్ని కనుక్కోవడం చాలా టైం వేస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇఫ్ పూజ, హర్ష్ అండ్ మధుర్ ఇన్వెస్టెడ్ 1120 rupees and 1320 rupees and 1160 rupees, they gain the profit of 1080. So then what's the share of the మధుర్ షేర్ ఎంత అంటే పి ఇంత ఇన్వెస్ట్ చేశాడంట, హెచ్ ఇంత ఇన్వెస్ట్ చేశాడంట, ఎమ్ ఇంత ఇన్వెస్ట్ చేశాడంట. ఇప్పుడు వీటిలన్నింటిలో ఏం చేయాలి? ఫస్ట్ మనం రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే కదా మనం షేర్ కనుక్కునేది. రేషియోలో కన్వర్ట్ చేద్దాం. జీరోస్ కొట్టేస్తున్నాం. ఇంకెంత మిగిలింది? ఇక్కడేమో 112 మిగిలింది, ఇక్కడేమో 132 మిగిలింది, ఇక్కడేమో 116 మిగిలింది. సో 2తో కొట్టేస్తున్నాం. 2 ఎన్నిసార్లు పోయింది? 2 5లు 10, 2 6లు 12, 2 6లు 12, 2 6లు 12, 2 5లు 10, 2 8లు 16 ఇంత వచ్చింది. సో ఇంకా 6 6 8 చివరి యూనిట్ ప్లేస్లో 6లో ఏమైనా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొట్టేస్తున్నాం 2తో. 52 సార్లు పోయిద్ది, 28 సార్లు పోయింది. 66 33 సార్లు పోయింది. 58 29 సార్లు పోయింది. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ షేర్ కలుపుకుంటే 1080 వచ్చిందంట. వాడు ఏం షేర్ అడిగాడు? మధుర్ షేర్ అడిగాడు. మధుర్ షేర్ ఇప్పుడు చేద్దాం. 28 ప్లస్ 33 ప్లస్ 29, 28 ప్లస్ 33 ప్లస్ 29, 9 3 12, 12 ఒక 8 20. ఓకే, 2 2 2 4, 4 2 8, 6 6 3 9. ఓకే, 90 అంటే 90 పార్ట్లు 10 80 అయితే మధుర్ షేర్ 29 పార్ట్లు ఎంత? అదే క్వశ్చన్. సింపుల్. 90 పార్ట్లు 110 80 అయితే మధుర్ షేర్ ఎంత? 29. ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం. 10 లేదా ఇలా డైరెక్ట్ రాసేసుకున్నాం. 9 ఎన్నిసార్లు పోయింది? 0 0 కొట్టేసా. 9 ఎన్నిసార్లు పోయిద్ది? 12 108 అంటే 29ని 12తో మల్టిప్లై చేసుకుంటే అదే ఆన్సర్. 29ని 12తో మల్టిప్లై చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తున్నా. అదే మనం సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే ఏం చెప్తాం? 12 ఏ మల్టిపుల్? 4 మల్టిపుల్ 3 మల్టిపుల్. ఆన్సర్లో 3 మల్టిపుల్ ఉంటే అదే మన ఆన్సర్. నేను ఆన్సర్ చెప్పడానికి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తాను. 12 9లు 108. ఎంత మిగిలింది? ఇంకా 10 మిగిలింది. 12 2 24, 24 ఒక 10 34. సో 348 తిను షేరు. ఎవరిది? మధుర్ది, ఎమ్ది. సో ఇది ఎలా చేయాలి లెక్క. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎస్, ఎం అండ్ ఎస్. సచిన్, ముకుంద్ ఇంకో పేరు ఇచ్చాడు. సో వెయిట్ ఈజ్ 45. ఎవరు వచ్చినప్పుడు మనం ఏం కన్వర్ట్ చేసుకుందాం అని చెప్పాను? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్. ఈ సమ్ ఇచ్చేసాడు. నంబర్ ఎంత? 3 కాబట్టి 45 ఇంటూ 3 ఎంత? 135. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. ఇలా యావరేజ్ అని యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ అని ఇచ్చినప్పుడు సపోజ్ ఒక వాల్యూ ఇచ్చాడు అనుకో, మనం ఇచ్చిన దాన్ని ఎంతమంది ఉన్నారో దాంతో మల్టిప్లై చేయాలి. నేను అదే చేశా. 45 ఇంటూ 3. వాళ్ళ యావరేజ్ 45 అంట కాబట్టి టోటల్ వాల్యూ 135 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎస్ అండ్ ఎమ్ ఈజ్ 44. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎస్ అండ్ ఎమ్ ఈజ్ 44. మనం ఇప్పుడు ఏం చేయాలి? 44 ఇంటూ 2 ఎందుకు? వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి 88. ఈ వాల్యూస్ అన్ని రాసుకోవాలి. ఓకే, అండ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ముకుంద్ అండ్ సచిన్. ముకుంద్ అండ్ సచిన్ ఈజ్ 48 kgs. 48. ఇప్పుడు 48 ఇంటూ ఎంత వేస్తాం? 2. 48 ఇంటూ 2 96. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టోటల్లో నుంచి వాడేం అడిగాడు మనల్ని? దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ముకుంద్ అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ టోటల్లో నుంచి ఈ 2 కలుపుకొని ఈ వాల్యూ మైనస్ చేస్తాం. అప్పుడే కదా మనకు ముకుంద్ వాల్యూ వచ్చేది. ఇప్పుడు అదే చేస్తాం. 135. ఈ 2 కూడుకుంటే ఎంత? 88 ఒక 96. 88 ఒక 96 ఎంత? 184. ఓకే, 184లో నుంచి 135 తీసేస్తున్నాం. ఓకే,
14 నుంచి 5 పోతే 9, 7 నుంచి 4 పోతే 3, 7 నుంచి 3 పోతే 4, 49 మన ఆన్సర్. 49 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ది ప్రొడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 2000. ప్రొడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్లు ఉన్నాయంట. 1, 2 పాజిటివ్ నెంబర్లు ఉన్నాయంట. వాటి యొక్క ప్రొడక్ట్ 2000 అంట. ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 5 times ద అదర్ నెంబర్. అంటే ఇప్పుడు నేను ఈ ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకున్నాను అనుకో, రెండో నెంబర్ 5x. ఎందుకు 5 times ద అదర్ కదా. ఓకే, ఇంకేమన్నాడు, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఆ 2 నెంబర్ యొక్క సమ్ ఎంత కనుక్కోమన్నాడు. వాడు ఫస్ట్ ఏమన్నాడు, 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2000 అన్నాడు. ఇప్పుడు నేను ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకున్నా, రెండో దాన్ని 5x అనుకున్నా. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత, 2000. అదే ఇచ్చాడు, రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమిద్ది, x² అంటే 5x² = 2000. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 20లో ఎన్నిసార్లు పోయింది, 4 సార్లు పోయింది. అంటే x² = 400 అంట. x² = 400. ఓకే, దేని స్క్వేర్ 400 అయింది, 20 కదా. అంటే x = 20 అనమాట. ఓకే, x = 20 అడిగింది ఇది కాదు మనల్ని, ఈ రెండు వాల్యూ యొక్క సమ్ము. ఓకే, x = 20 అంటే మరి 5x ఏమైద్ది అంటే 20 × 5. ఓకే, అంటే అంత 100. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత, ఒక నెంబర్ ఏమో 20, ఇంకో నెంబర్ ఏమో 100. ఓకే, అప్పుడు దాన్ని సమ్ ఎంత అయింది, 100 + 20. వాడు అడిగింది మనల్ని సమ్ము. ఇచ్చిన ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అడిగాడు. 100 + 20 120 మన ఆన్సర్. ఓకే, 120 మన ఆన్సర్. చూద్దాం. వెన్ ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 60%, when a number increased by 60%, it becomes 3560. ఫైండ్ ద నెంబర్. నేను ఒక నెంబర్ ఫస్ట్ ఎక్స్ అనుకుంటున్నాను, 60% ఇంక్రీజ్ చేశా అంటే 60% దానికి కలిపా. ఓకే, అప్పుడు ఎంత అయింది, 35 60 అయిందంట. 35 60 క్యాన్సిలేషన్ చేద్దాం. 20 ఎక్కం, 23 25. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏంటిది. ఇప్పుడు x + 3/5 = 3560. ఇప్పుడు చూద్దాం 5x. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం, 5x అని చెప్పి దీని అవతల పంపించేస్తాం అని చెప్పాం. 5x + 3 = 365. 356 × 5 అంతా చూద్దాం. 356 × 5 6 30, 5 5 25, 1 3 28, 3 5 15 2 17. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఎంత వచ్చింది మనకి, 1780 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంకో 0 ఉంది కదా, కాబట్టి 17,800 వచ్చింది. ఎంత, 5x + 3 = ఓకే, 5x + 3 = 17,800 అయితే ఇప్పుడు ఈ 5x మనకు కావాలి, ఇటు దీన్ని తీసుకురా. 17,800 నుంచి 3 తీసేయి, ఎంత వచ్చింది, 17,797 వచ్చింది. అంతే కదా, ఇది 5x వాల్యూ. ఇప్పుడు x వాల్యూ మనం కనుక్కోవాలి. x = 17797 × 5. 5 3 15, ఎంత మిగిలింది, 2 7, 5 5 25, మళ్ళీ 27, 29 ఈసారి. దానికి అంత ప్రాసెస్ చేయాలి. అప్పుడు వాల్యూలు చేస్తే పాయింట్లు అయినా వస్తాయి. సో అదంతా కష్టం. సింపుల్. ఇప్పుడు ఏందయ్యా అంటే ఎంత పెరిగింది అన్నాడు, 60% పెరిగింది అన్నాడు. అంటే 100 60% పెరిగింది. ఎంత అయింది అప్పుడు, 160. ఈ 160 వాల్యూ 3560 అయితే 3560 అయితే 100 వాల్యూ ఎంత, అదే మనల్ని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. 356/160 × 100 0 0. ఇప్పుడు కొట్టేద్దాం. ఏకం పోయిద్ది, 4 4 4 16, 4 4 4 4 8 32. ఎంత మిగిలిద్ది ఇక్కడ, 32 అయితే 36 మిగిలిద్ది. అంతే కదా, 4 9 36. ఓకే, 0 అంతే ఉండిపోద్ది. ఇంకేం మిగిలింది మనకి, ఇదిగో 2 ఎక్కం పోయిద్ది, 2 5, 2 2. ఇప్పుడు మళ్ళీ 2 4, 2 4, 2 5. ఈ వాల్యూ 445 × 5. 445 × 5. 5 5,
25, 4 5 20, 1 2, 22, 4 5 20, 1 2, 22, 2 2 2 2 5 మన ఆన్సర్. ఓకే, 2 2 2 5 మన ఆన్సర్. ఈ మెథడ్ ఫాలో అవడం బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మర్చెంట్ క్లెయిమ్స్ టు బి సెల్లింగ్ ఫ్రూట్స్, అంటే ఒక మర్చెంట్ ఉన్నాడంట, సెల్లింగ్ ద ఫ్రూట్స్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 22% అమ్ముతున్నాడంట ప్రాఫిట్, తనకు 22% ప్రాఫిట్ వస్తుందంట. బట్ ఫ్రాడ్యులెంట్లీ యూజెస్ 4% లెస్ వెయిట్. సో ఉన్నదానికంటే 4% లెస్ వెయిట్ పెడుతున్నాడంట. సో వాడు ఏమంటున్నాడు, టోటల్ ప్రాఫిట్ బై ద మర్చెంట్, టోటల్ ప్రాఫిట్ అంతా కనుక్కోమన్నాడు మర్చెంట్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇలాంటి లెక్కలు మనం చూసాం. ఎక్కడ డిస్ఆనెస్ట్ షాప్ కీపర్, అప్పుడు మనం ఎవరు రాసుకోవాలంటే చూద్దాం. ఇప్పుడు ఎంత ఉంది, నార్మల్గా వాడు 100 ఉందనుకున్నాం అనుకో, 22% ప్రాఫిట్ పొందాను అన్నాడు. 22% ప్రాఫిట్ పొందాను అన్నాడు అంటే 100 ఉండాల్సింది 22 పెంచుకున్నాడు, అంటే 100 ఉండాల్సిన వాడికి 122 వచ్చింది. కానీ వాడు ఫేక్ 4% వాడాడు. అంటే యాక్చువల్గా వెయిట్ 100 ఉండాలైతే ఇట్లా రాసుకోవాలి, ఇది ఈ స్టెప్ మాత్రం ఇలా రాసుకోవాలి. అంటే వాడు ఏమంటున్నాం, నెగిటివ్ అంటే ఎప్పుడైతే ఫాల్స్ చేశాడో యాక్చువల్ వాల్యూ ఇటు రాసుకుని కబ్జా చేసింది పోగా, అంటే ఫ్రాడ్ చేసింది పోగా మిగిలిన వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. అదే డిస్ఆనెస్ట్ షాప్ కీపర్ మోడల్. సో మెయిన్ 100 రూపాయలు వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, సేమ్ ఇంతే రాసుకుంటాం. 100 రూపాయలు వచ్చింది, ప్రాఫిట్ 22 వచ్చింది, మొత్తం 122 అయింది. కానీ 4% వీడు చీట్ చేశాడు అన్నాడు. ఆ చీటింగ్ ఎప్పుడు లెఫ్ట్లో రాసుకోవాలి, అప్పుడు దాని ఎదురు ట్రూ వాల్యూ రాసుకోవాలి. అంటే 100 ఉండాల్సింది వాడు చీటింగ్ చేశాడు, 4% చీట్ చేశాడు, అంటే ఎంత ఇస్తున్నాడు, 96 ఇస్తున్నాడు. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా. ఇలా ఉన్నప్పుడు ఎలా కొట్టేసుకోవాలని చెప్పాను, ఇటు కొట్టేసుకోవాలి, సేమ్ సైడ్ మనం కొట్టేసుకోకూడదు. సో ఈ 100 కొట్టేసాం. ఇంకా ఇది కొట్టేద్దాం. ఎన్నిసార్లు, 48 రోళ్ళు. ఇది ఏదైనా 2 6 రోళ్ళు 12, 2 1 1, 2 1 2. ఇప్పుడు ఎంత ఉంది, 48 61. ఎంత డిఫరెన్సు, 13 బై ఎంత మీద 48. ఎంత లాభం వచ్చింది, 13 లాభం వచ్చింది. ఎంత మీద, 48 మీద, ఇంటూ 100. 4 ఎక్కం కొట్టేద్దాం. 4 12 48, 4 25 100. ఓకే, ఇప్పుడు ఇదే ఇంకా మల్టిప్లై చేసుకోవడం. ఇప్పుడు చూద్దాం. 25 13 నాకు 25 ఎక్కువ వచ్చింది కాబట్టి చెప్తాను. 25 3 75, 25 1 25, 1 7 32, 325 వచ్చింది. దాన్ని మనం 12తో డివైడ్ చేసుకోవాలి. 325 12తో చేస్తాం. 12 రోళ్ళు 24, అంటే ఎంత వచ్చింది, 12లోంచి 4 పోతే 8, 85 వచ్చింది. 7 12 84. ఆప్షన్స్లో 27 ఒకటే ఉంది. 27 మన ఆన్సర్. 27% లాభం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏంటిది అంటే 86 లైట్ బల్బ్స్ పర్చేజ్డ్ ఫర్ 86 రూపీస్. అంటే 86 బల్బులను వాడు 86 రూపాయలకి కొన్నాడంట. అంటే ఒక్కోదాని ఎంత కొన్నట్టు, రూపాయి కొన్నట్టు. ఓకే, ఇక్కడే ట్విస్ట్ జరిగింది. ఏందయ్యా అంటే, అండ్ 14 బల్బ్స్ వర్ బ్రోకెన్ ఇన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు 14 బల్బ్స్ పగిలిపోయినాయి అంట. అంటే ఇప్పుడు వాడి దగ్గర ఎన్ని ఉంటాయి అంటే 86లో నుంచి 14 తీసేస్తాయి. ఎన్ని ఉంటాయి వాడి దగ్గర, 72 బల్బులు ఉన్నాయి. ఓకే, ఈ 72 బల్బుల్ని వాడు ఎంతకు అమ్మాడయ్యా అంటే 3.2 ఈచ్ అమ్మాడంట. అంటే ఒక్కో దాని మీద 3.2కి అమ్మాడంట. సో తనకు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అడిగాడు. సో ప్రాఫిట్ వాల్యూ ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోవడానికి మనం ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. ఎంత, 86 రూపాయలు కొన్నాడు వాడు. సో ఇప్పుడు ఎంత సెల్లింగ్ ప్రైస్ కావాలి మనకి. ఒక్కొక్క దాన్ని 3.2కి అమ్మాడు. ఎన్ని అమ్మాలి అట్లా, 72 అమ్మాలి. అంటే 72 ఇంటూ 3.2. ఇప్పుడు చూద్దాం. 2 రోజులు 4. ఓకే, ఇప్పుడు 72 32 మనం చేయాలి. 72 32 లేదు అంటే అసలు సింపుల్. 72 పాయింట్ ఉంది కదా, 72.32. ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో మనం మల్టిప్లై చేసుకుంటే ఏమొచ్చింది, ఆన్సర్ ఎండ్ విత్ 0.4 వచ్చింది. కానీ ఆప్షన్లో 0.4 ఇచ్చే ఆప్షన్ ఒకటే ఉంది, అది రైట్ ఆన్సర్. కానీ నేను లెక్క మొత్తం చేద్దాం.
రెండు రెళ్ళు. ఇది చేద్దాం. నేను ఇలా చేస్తాను. 2 రెళ్ళు 4, 2 మూడులు 6 ప్లస్ 7 రెళ్ళు 14. 6 ప్లస్ 14 ఎంత? 20. 7 మూడులు 21 ప్లస్ ఒక 2 23. సో మనం మొత్తం చేసిన ఇంతే వచ్చేది. నేను క్యాలిక్యులేషన్ కోసం ఇలా చేస్తాను. కానీ ఒక పాయింట్ ఉంది. అదేంటిది? ఒక పాయింట్ ముందు ఉంది కాబట్టి 230.4 వచ్చింది. ఇందాక ఎంత ఉంది? 86 ఉంది. ఓకే, 86. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తాం. మనకు వచ్చిందే ప్రాఫిట్. ఇప్పుడు 4 ఇది చూద్దాం. ఇక్కడ 13 ఉంది. సో పక్కకు తీసుకెళ్తాం. 10. 10లోంచి 6 పోతే 4. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 12లోంచి 8 పోతే 4. 2లోంచి 1 పోతే 1. ఇదిగో 4 ఎండ్ విత్ 4 వచ్చింది ఆన్సర్. అది ఇక్కడే తెలిపోయింది. 14.40 మన ఆన్సర్. 14.40 మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. కొన్ని బల్బులు తెచ్చాడంట, కొన్ని బల్బులు మాడిపోయినాయంట, పడేసాడంట. కానీ ఒక్కొక్క బల్బుని ఒక్కొక్క బల్బుని 3.2కి అమ్మాడంట. ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఫార్ములా మనకు తెలిసింది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఏ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ని డ్రైవ్ చేస్తుందంటే అట్ స్పీడ్ ఆఫ్ 48 km/h. 48 km/h crosses a bridge in 4.6 minutes. 4.6 minutes. సింపుల్. మనం ఇక్కడ ఎలా చెప్పుకున్నామంటే ట్రైన్ ఇంత స్పీడ్లో వెళ్తుంది, బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ లెంత్ అంటే ఏంటి? ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో అదే మన ఆన్సర్. ఓకే, అయితే మనం కాన్సెప్ట్ చెప్పుకుందాం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు చూద్దాం. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 48 kilometers. అండ్ టైం ఎంత ఇచ్చాడు? 4.6 minutes. అవ్వదు, ఎందుకు? ఇక్కడ హవర్స్లోకి ఇచ్చాడు కాబట్టి దీన్ని బై 60 వేసుకుంటున్నాను. ఎందుకు? మినిట్స్ని హవర్స్లోకి మార్చుకోవాలంటే బై 60 వేసుకోవాలి. అదే హవర్స్ని మినిట్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60 వేసుకోవాలి. స్పీడ్ అంతే. స్పీడ్ ఇంటూ టైం వేస్తున్నాం. స్పీడ్ ఇంటూ టైం ఎంత? 48 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 4.6 ఇచ్చాడు. బై 60 వేసుకుంటున్నా. ఎందుకు వేసుకుంటున్నా? ఇక్కడ హవర్స్లో ఉంది కాబట్టి ఈ మినిట్స్ని హవర్స్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు 2 హవర్స్లో ఉన్నాయిగా, క్యాన్సిల్ చేద్దాం. ఎంత? 10. 6 10లు 6 8లు. ఓకే, ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. 6 10లు 6 10లు. ఇప్పుడు ఏమొచ్చింది? 6 8లు. దీన్నే చేద్దాం. 42 6లు ఎంత? లేదా అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ వెరిఫికేషన్ సింపుల్. 6 8లు ఎంత? 48. అంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉండాలి? ఖచ్చితంగా 8 ఉండాలి. 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. ఓకే, మనం సింపుల్ ఇలా క్యాలిక్యులేషన్ వచ్చిందా యూనిట్ ప్లేస్ చెక్ చేయాలి, లేదా మల్టిపుల్ చెక్ చేయాలి, అంతే. ఇంకా మొత్తం చేయక్కర్లా. ఓకే, ఇప్పుడు చూద్దాం. 46 8లు ఎంత? 46 8లు 6 8లు 48. 4 8లు 32. 32 ఒక 4 36. 368 వచ్చింది. ఒక పాయింట్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే 36.8 వచ్చింది. కానీ బై 10 ఉంది ఇక్కడ. అంటే బై 10 ఉంటే ఏమైంది? ఒక పాయింట్ ముందు జరిగిద్ది. 36.8 కాస్త 3.68 అయ్యిద్ది. సో ఇదే మన ఆన్సర్. అదంతా ఎందుకు? నేను లెక్క యూనిట్ ప్లేస్ చేసుకుంటానంటే అంతే. 8 ఇంటూ 6 ఎంత? 48. 48 యూనిట్ ప్లేస్ అంటే 8. ఇదిగో 8. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. హూజ్ సైడ్ ఈజ్ 9 centimeters. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంట, సైడ్ ఏమో 9 centimeters అంట. ఫార్ములా ఏంటి సర్ఫేస్ ఏరియాకి? 6a². ఏ అంటే ఏంటి ఇక్కడ? 9. అంటే 6 ఇంటూ 81. 9² అంటే 81 కదా, కాబట్టి 81 ఇంటూ 6. 1 ఇంటూ 6 6. 8 ఇంటూ 6 48. 486 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 225 అండ్ 4. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 225 అండ్ 4 అంట. మీన్ ప్రపోర్షనల్ అంటే a ఇంటూ b ఓవర్ రూట్ చేసుకున్నాం. 15 రూట్ ఎంత? 225 రూట్ ఎంత? 15. 4కి రూట్ ఎంత? 2. అంటే 15 ఇంటూ 2 30 మన ఆన్సర్. ఇంతే మన ఆన్సర్ 30. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ పబ్లిషర్ ఆఫర్స్ 15% డిస్కౌంట్. ఆఫర్స్ 15% discount on the printed prices of a book sellers. How much does bookseller pay
టు ద బుక్ విత్ ఏ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ 2400. అంటే ఏం లేదు, ఒక మనిషి 15% డిస్కౌంట్ ఆఫర్ చేశాడంట. ఎంత మీద? 2400 మీద. సో ఆ బుక్ సెల్లర్కి కొనేవాడు ఎంత డబ్బులు ఇవ్వాలి అన్నాడు. అంటే ఏం చేస్తాం, 15% డిస్కౌంట్ వాల్యూని దీంట్లో నుంచి తీసేస్తాం, ఒక వాల్యూ వచ్చింది, అదే మనం కట్టాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. 15/100 ఇంటూ 2400. సో ఈ రెండు సున్నాలు క్యాన్సిల్. ఇప్పుడు ఎంత ఉంది? 15/24 ఉంది. 15/24, 24/15, 15 నాలుగులు 60, 15 రోజులు 30, ఒక 6, 36, 360 తీసేస్తాం. అంటే 360 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత మీద? 2400 మీద 360 డిస్కౌంట్ ఇచ్చాడు. 0, 10లో నుంచి 6 పోతే 4, 3లోంచి 3 పోతే 0, 2లో నుంచి 0 పోతే 2, 20, 40. అంటే 20, 40కి ఇచ్చి మనం ఆ బుక్ తీసుకోవాలి. సో ఇది లెక్క. ఓకే దెన్, బాయ్.